చేస్తానని, ఫ్రెండ్స్ తో బయటికి పంపిస్తానని, కొట్టిన బయట చెప్పకుండా మేనేజ్ చేస్తానని, అదంతా మా తోటి పనులు ఇచ్చి ఆడపడుతులు ఇచ్చి నేర్చుకుంటానని, వాళ్ళందులో బాగా ఎక్స్పీరియన్స్ అని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాడు. మా అత్తకి మాత్రం ప్రాణం లేదు, కొద్దిగా జాగ్రత్త చూసుకుంటుంది. 20 మంది ఉంటారు వెనకాల సైన్యంగా వచ్చేస్తారు. ఆటో వేసుకున్నప్పుడు ఆటోలు ఉంటాయి 4 వచ్చేస్తారు. నీడొస్తారు అనిల్ కూడా కొట్టిందంట లావిడంటే మొత్తం అందరూ వచ్చేస్తారు. నువ్వు గొడవ ఆడకుండా ఈ ఫ్యామిలీతో కొద్దిగా డేంజర్. గట్ట 3ంటికి వస్తారు, నీ ఇంట్లో 4 ప్యాకెట్లు పాలు తాగిపోతారు. నువ్వు సహ్యంగా ఉన్న డేంజరే, గొడవ ఆడిన డేంజరే. అది ఇద్దరు మీరు మేనేజ్ చేసుకొని అప్పుడప్పుడు ఇంకెంత పర్మిషన్ ఉంటుంది. అరే మీ పెళ్ళి 5 సంవత్సరం 6 సంవత్సరాలు అయింది, దానికి ఇప్పుడే కదా అయింది. సరే ఇప్పుడు పంతం గౌరీ సంగతి అయిపోయింది. ఇప్పుడు పేద అనిల్ పేద అనిల్ కుమార్ అనే నేను పేద అనిల్ కుమార్ అనే నేను కాబోయే భార్యకు భయపడినని, మగాళ్ళ బతుకుతానని, మా బావల్లా కాకుండా ఉంటానని, మా అక్కలు ఎంత హింసించినా ఆ చెప్పకుండా ఎంత కాముకుంటారో అలా ఉండనని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. నేను ఇప్పటి వరకు ఎలా ఉన్నానో ఇకపై కూడా అలాగే ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల షాపుకి వచ్చి రాత్రి 9 గంటలకు ఇంటికి వెళ్తానని, మధ్యలో భార్య ఫోన్ చేసిన ఎత్తనని, మెసేజ్లు చేసిన చూడనని, దానికోసం నాతో గొడవ పడొద్దని సభాముఖంగా పెళ్లి పెద్దలు అందరి ముందు చెప్పుకుంటున్నాను. ప్రతి శనివారం వీకెండ్ లో రాత్రి 10 తర్వాత ఏమన్నా ఇంటికి నాకు అలవాటని, ఆ అలవాటుని పెళ్ళైన తర్వాత కూడా మానని